ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. ఒకతను కిటికీ దగ్గర, ఇంకొక అతను అటుపక్క ఒకే హాస్పిటల్ వార్డ్‌లో. అయితే ఇక్కడ కిటికీ దగ్గర ఉన్న వ్యక్తి ఇతనికి రోజు కొన్ని మంచి విషయాలని చెప్తూ ఉంటాడు. ఇద్దరు జబ్బు చేసిన వారే. కిటికీలో నుంచి నీకేం కనపడుతుందని అడిగితే, చక్కగా పక్షులు, పువ్వులు కనపడుతున్నాయి. చిన్న బిడ్డలు ఆడుకుంటున్నారని, ఒక యవ్వనంలో ఉన్న వ్యక్తి ఒక పెద్దావిడని రోడ్డు దాటిస్తున్నాడని రోజుకొక కథ చెప్తూ ఉండేవాడు. అలా వారు కాలక్షేపం చేసేవారుగా ఉన్నారు. ఒకానొక రోజు ఏమవుతదంటే, ఈ కిటికీ దగ్గర ఉన్న వ్యక్తి మరణిస్తాడు. పాపం అతను అసలు తేరుకోలేకపోయాడు. తర్వాత అతను పడుకున్న స్థానంలో ఇతనిని పడుకోబెడతాడు. అయితే ఇతను రోజు చెప్తాడు గదా! అసలు ఈ కిటికీలో నుంచి చూద్దాం అని చూస్తే అసలు ఏమి పూలు కనపడవు, పక్షులు కనపడవు, మనుషులు కనపడట్లే, ఏమీ లేదు. అయితే ఆ నర్స్‌ని పిలిచి అడుగుతాడు. ఏమైంది? ఇక్కడ ఏమీ కిటికీలో నుంచి ఏం కనపడట్లేదంటే, సార్ ఆయన చనిపోయేటప్పుడు ఒక బహుమానాన్ని మీకు ఇచ్చి వెళ్ళాడు అని చెప్తూ ఒక ఉత్తరం ఒక బైబిల్‌ని అతని చేతికి అందిస్తాడు. అప్పుడు ఆ ఉత్తరంలో రాయబడి ఉంటది. ఏమనంటే, ఇక్కడికి నా జీవితం అంతమైపోయినా నన్ను నిత్యం ప్రేమించే ప్రభువు ఉన్నాడు. నీకు నిరీక్షణ కలగజేయాలని నేను ఇవన్నీ చెప్తూ వచ్చాను. నువ్వు కూడా నమ్ముకో అని చెప్తూ యోహాను సువార్త 11:25లో ఉంది కదండీ! పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. నీవు నమ్ముచున్నావా అని రాసి అందజేయడం జరుగుతుంది. చూడండి, ఈరోజు నేనే జీవమును, మార్గమును, సత్యమును అని అంటుంది. సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ప్రభు. ఈరోజు అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? మన ప్రభు ఈ దినాన మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడయ్యాడు. మరి సమాధి ఖాళీ ఆయన. మరి అదే నిరీక్షణను మనకిచ్చి ఉన్నాడు. మనం చనిపోయినను మనము బ్రతికేవారుగా ఉన్నామని. కాబట్టి ఈరోజు అటువంటి పునరుద్ధాన శక్తిని మనం పొందుకుందాం. హ్యాపీ ఈస్టర్.